కాపాడినటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మనం చూస్తానే ఉన్నాం. గత 10 రోజుల నుంచి ఈ తుఫాను యొక్క వివరాలను అధికారులకు పర్యవేక్షణలో ఈరోజు కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసు యంత్రాంగాన్ని వారిని అలర్ట్ చేసి ఈరోజు ప్రజల సురక్షిత ప్రాంతాలకు, ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉందో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కూడా జరిగింది. వారికి అవసరమైనటువంటి ఫుడ్ని, పాలు, బెడ్షీట్లని ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో కూటమి నాయకులు ఈరోజు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గత 3 రోజులుగా నిద్రాహారాలు మానేసి చిలకలూరుపేటలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, ఎవరైతే మనం ప్రభుత్వ స్కూల్ కావచ్చు, అనేకమైనటువంటి సహాయ కేంద్రాల్లో ఈరోజు వారందరూ చేర్చి వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు చరణ్ తేజ ఆధ్వర్యంలో జాగుపాలెంలో 25వ వార్డు, బొగేరు వార్డు 30 కుటుంబాలకు ఈరోజు కూడా ఒక పక్క ప్రభుత్వం ఫుడ్, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా మండల తేజ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది. మనం చూసాం గత ప్రభుత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడా కూడా అభివృద్ధి అనే మాట లేదు. చిలకలూరుపేట నియోజకవర్గంలో మరీ దూరం. గత 5 సంవత్సరాల్లో చిలకలూరుపేట అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కూడా లేదు. గత ప్రభుత్వంలో ఏదైతే 2014 నుంచి 2019 కాలంలో వేసేటువంటి రోడ్లు, కాలువలు ఈ రోజు మాత్రం అయ్యే కనబడుతున్నాయి. కానీ పుల్లారావు గారు గత వారం రోజు నుంచి ఏదైతే కాలంలో కోడికలు తీయటం కానీ, ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో వచ్చే వరదని బయటకు పంపించడానికి ఆ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు మొత్తం కొట్టేసేసి ఈ రోజు ప్రజలను సురక్షిత ప్రాంతాలు చేర్చి చిలకలూరుపేటలో ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు వారి యొక్క నేతృత్వంలో ఇదే విధంగా పంట నష్టం కూడా జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తి పంట బాగా కూడా దెబ్బతిందని రైతులందరూ కూడా వాపోతున్నారు. గత రేపు రానున్న 3 రోజుల్లో కూడా కూటమి నాయకులు పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఊరు మేము సందర్శించి ఎంత పంట నష్టం అయితే జరిగిందో వాటి యొక్క వివరాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా న్యాయం జరిగే విధంగా మేము తోడ్పడతామని సభంగా తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి చరణ్ తేజ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.